ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోని గాంధీ దర్శన హాల్లో కర్ణాటక శాస్త్రీయ సంగీత సర్టిఫికేట్ కోర్సు సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. గాంధీ దర్శన్ చైర్మన్ ఆదిత్య మార్గం ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గాంధీ దర్శన్ ప్రాంగణంలో కళలు నేర్పించాలనే సంకల్పంతో బాపూజీ వనితా వికాస్ యోజన ప్రారంభించబడిందని, ఇందులో భాగంగా సంగీతం, నృత్యం తదితర క్లాసులను నిర్వహిస్తున్నామని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని, సంగీత కళ మాట్లాడుతూ తమ సంస్థ శ్రీ కోదండపాణి సంగీత విద్యా సంస్థ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, గాంధీ దర్శన్ హాల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మ్యూజిక్ క్లాసెస్ సిటీలో అందరికీ అందుబాటులో ఉంటాయని అన్నారు. శాస్త్రీయ సంగీతాన్ని మరింత విస్తృతంగా ప్రజలకు చేరువ చేయడం, ఆసక్తి ఉన్న వారికి క్రమబద్ధమైన శిక్షణ అందించడం లక్ష్యంగా సర్టిఫికేట్ మరియు డిప్లొమా కోర్సులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2026 సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సంగీత కళాధ్వర్యంలో కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి సంబంధించిన 2 years and 4 years సర్టిఫికేట్ మరియు డిప్లొమా, 6 years విశారద కోర్సుల రెగ్యులర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. తదుపరి తెలుగు యూనివర్సిటీ ద్వారా పరీక్షలు రాయించడం జరుగుతుందని తెలిపారు. సంగీతంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, కళాభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. కార్యక్రమంలో భారతేష్, విజయలక్ష్మి, సంతోష్, శ్రీనివాస్, మధుర, నిహిత తదితరులు పాల్గొన్నారు.